చెప్పండి అమ్మా, ఇక్కడికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. నేను ఈ టెంపుల్‌కి నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను. మా నాన్న 30 ఇయర్స్ టెంపుల్స్‌కి 3 డేస్ సేవ చేసేవారు. ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే వస్తాము. అమ్మవారికి ఒడిబియ్యము, సాకాని సమర్పించుకుంటాము. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అనుకున్నవన్నీ జరుగుతాయండి. ఇక్కడ ఏదనుకున్నా కూడా మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ బాగుంటుంది. అంటే రేపు బోనాలు కదా ఇక్కడ ప్రత్యేకత, మరి ఈ రోజే వచ్చారు. మేము ముందు రోజే ఒడిబియ్యం సమర్పించుకుంటామండి. రేపు కుదరదు వీలవ్వడం. చాలామంది ఉంటారు కదా! ఒడిబియ్యం తీసుకురావడానికి ఇబ్బంది అవుతుందని ముందు రోజు వచ్చి ఈ తీసుకొస్తాం. వడి బియ్యం ప్రత్యేకత ఏంటండి? అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి ఒడిబియ్యం. ఇందులో అన్నీ పసుపు, కుంకుమ, బియ్యము, కుడకలు, పోకలు ఇవన్నీ కలిపేసి అమ్మవారికి ఒడిబియ్యంగా ఆడపడుచుకి అన్నట్టుగా మేము సమర్పించుకుంటాము. మరి బోనం ఎప్పుడు చేస్తారు? రేపు చేస్తామండి. మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తారు. ఇక్కడికి ఇది అది తీసుకురావడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి రేపు తీసుకొస్తామండి. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ జరిగే ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి? చాలా బాగున్నాయి మేడం. ఎందుకంటే ఈ ఫ్రైడే, ఈ సాటర్డే, ఈ 2 డేస్లో నిన్నైతే చాలా ఓడిబియ్యం బోనాలు చాలా చేశారు. రేపైతే ఇంకా హెవీ రష్ ఉంటుంది. మళ్ళీ రంగం రోజు ఇంకా హెవీ రష్ ఉంటుంది. దర్శనం మాత్రం ఈ రోజు మాత్రం చాలా మంది వస్తుంటారు. ఇంకా రేపు 4 o'clock నుంచి దర్శనం స్టార్ట్ అవుతుంది. రేపు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి? బాగున్నాయి ఏర్పాట్లు. పోయిన ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి కొంచెం పర్లేదు. పోయినసారి ఈసారి సేమ్. నమస్తే అన్న. నమస్తే అండి. ఈ ఉజ్జయిని మహంకాళి గుడికి వచ్చారుగా, దీని ప్రత్యేకత అవన్నీ మాకు చెప్పండి. అమ్మవారు చాలా పవర్ఫుల్. అంటే మనం ఏం కోరుకున్నా కూడా, పవిత్రంగా ఏం చేసినా కూడా అమ్మవారు భక్తుల కోరికలు తీర్చాలని ఒక ఇది ఉంది. అందుకని మేము కూడా చాలా దూరం నుంచి వచ్చాము ఇక్కడికి. ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము అనంతపురం నుంచి వచ్చామండి. అనంతపురం నుంచి వచ్చాము. ఇక్కడ రేపు బోనాల పండుగ చాలా అద్భుతంగా జరుగుతాయి, వైభవంగా అమ్మవారికి అన్ని విన్నాము. అందుకనేసి మేము అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చాము. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి? మేము మొదటిసారి ఇదేనండి. మేము విన్నాం కానీ ఎప్పుడు రాలేదు. కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ అమ్మవారి అన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను మా ఆవిడతో కలిపి వచ్చామండి. దర్శనం ఎలా జరిగింది? బాగుంది, చాలా బాగుంది. అమ్మవారు చాలా దర్శించుకున్నాము. బాగుంది, కూడా ఫ్రీగా ఉంది. అంటే ఇబ్బందులు ఏం లేవు. మామూలుగా అయితే రష్ ఉండి చాలా టికెట్స్ పెట్టి అట్లా ఉంటుంది కదా, బట్ ఏం లేదు, మంచిగా ఈజీగా అయిపోయింది. హ్యాపీ. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. ఈ ఉజ్జయిని మహంకాళి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చెప్పండి. చాలా వైభవంగా జరుగుతున్నాయి అమ్మ. ఆ ఏర్పాట్లు కూడా అన్ని జాగ్రత్తగా చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారు ఏంటంటే చాలా పవర్ఫుల్. మా అమ్మవారు ఇక్కడ కల్పవల్లి అనుకో, ఇక్కడ సికింద్రాబాద్ జంట నగరాలకి చాలా చల్లనైన తల్లి అమ్మవారు. అందరికి కొంగు బంగారంగా వెలుసులుతుంది. ఇక్కడ అందరికి మంచి జరుగుతుంది కాబట్టి ఇంత రష్, ఇంత క్రౌడ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. ఇక్కడ మంచి అమ్మవారు మహిమాన్వితమైనది. చాలా చాలా కొంగు బంగారం అందరికి భక్తులకి. ఇక్కడ మీరు స్టాఫ్ కదా, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? జస్ట్ 3 months న్యూగా జాయిన్ అయినాము. 3 months నుంచి చేస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ వర్క్ చేయడం? సంతోషంగా ఉంది. అమ్మవారి సేవలో పాల్గొనాలంటే చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మ. ఈ గుడిలోనేనా ఇంకెక్కడన్నా? లేదు, ఇక్కడ మాకు ఇల్లు రీసెంట్గా దగ్గరే ఉంది మాకు. ఇక్కడ జాయిన్ అయిపోయింది. అమ్మవారు నన్ను పిలుచుకుంది కాబట్టి అమ్మవారి సేవలో ఇక్కడే చేస్తున్నాను 3 months నుంచి.